అట్లా చేయండి. దేవుడికి పెట్టి దేవుడికి వేసేయాలి. ఇప్పుడు కర్పూర మాల ఎక్కడేస్తావు అమ్మవారికి పసుపు నీళ్ళు మేకకు చల్లేకి దీంట్లో నీళ్ళు వేసుకోవాలి. ఆడుంజుడు వీడియో తీయాలి. ఇడ్లీ పసుపు నీళ్ళు కావాలి. ఊరికే మూతి పైన పెట్టండి. ఊరికే కొద్దిగా కుంకుమ పెట్టండి. కుంకుమ ఉందా? అది పసుపు బాగా పసుపు బాగా పూయాలంట. రైట్. బొట్టు పెట్టండి. దీనికి కూడా తలపైనే రుద్దండి. బొట్టు పెట్టండి. ఆ మేకపోతుకి ఇది అది చల్లద్దండి. ఉన్నాయి మాల పూలు చుట్టే అన్న దానికి. అవును, మెడకు చుట్టా. జాగ్రత్త, వేడి ఉంది. అన్నా మీరు దారం ఎందుకు ఇప్పేసినారు? అది పట్టుకొని ఉంటే బాగుంది కదా. దాన్ని మళ్ళీ వేస్తాం. అది కొద్ది అది ఇదిలు ఇచ్చేదానికి. ఆ దారం ఇటు పట్టుకోండి. నేను ఆ దారం ఇప్పుకొని వస్తాను. మీరు దాన్ని ఇప్పుకొని రాకుండా కూడా దాహానికి నీళ్ళు నాకు కూడా కొన్ని చూసిన. నాకు కూడా కొన్ని నీళ్ళు పోయిరా. గుండా కూడా పోయినా. అదే కదా, మేక కూడా ఇంకా కొంచెం పోస్తారు. అట్లే మేమందరూ పోసుకుంటున్నాం. మెల్లిగా పోయి మా కంటిన్యూ. గుండా కనిపిస్తాం. మా రాధిక చెయ్యి వణుకుతా ఉంది. తాతావమ్మా బాబా గోవిందా చెప్పు సార్. గోవిందా 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 తీసిన కదా వచ్చేది. సూపర్ సూపర్ సూపర్. అమ్మవారు అదిగోండి చల్లేసి ఇట్లా ఇట్లా కొంచెం వేసి అన్నిటిపైన చల్లాలి. ఎల్లరి మీద హంగ మార్చిన ఇట్లా ఇట్లా చేయండి. సో మా బుజ్జి బంగారు బబ్లు గాడికి వెంట్రుకలు కటింగ్ అయిపోయింది. బబ్లు డూయ్. చూడు దానికి ఏమంటే చాలా సేపు ఆలోచన చేసుకోవాలి. కొన్ని నీళ్ళు పొల కొట్టామంటే నాకు హ్యాండ్ వాష్ కి కొన్ని నీళ్లు కావాలి సావి. హాయ్ మమ్మయ్య సావిని అడిగినావు నీళ్ళు నేను ఇస్తాను. థ్యాంక్స్ మమ్మయ్య.